హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్. సో ఈరోజు మనం ఫ్యామిలీ ఇన్కమ్ సంబంధించినటువంటి ఏదైతే డేటాబేస్ ఉందో అది క్రియేట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ప్రీవియస్గా మనకి ఏంటంటే ఎక్స్పెన్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటి క్రియేట్ చేయడం జరిగింది. డైలీ ఎక్స్పెన్సెస్ కానీ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ అనేటువంటిది ఏదైతే ఉందో అది చేశాం. సో ఇప్పుడు ఫ్యామిలీ ఇన్కమ్ అనేటువంటి చేద్దాం. సో ఎలా ఉంటుంది అంటే డైలీ ఇన్కమ్ అనేటువంటిది ఎవరైతే యూజర్స్ ఉన్నారో ఆ యూజర్స్ వైజ్గా ఇన్కమ్ అనేటువంటిది యాడ్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే ఇన్కమ్తో పాటుగా ఏదైతే ఫ్యామిలీకి సంబంధించిన ఓవరాల్ ఇన్కమ్ అనేటువంటి ఇండివిజువల్ ఇన్కమ్ అనేటువంటిది అండ్ ఫ్యామిలీ ఇన్కమ్ అనేటువంటి మొత్తంగా కూడా సో మనం రికార్డ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ అయితే ఉంటుంది. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది. సో దీనికి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక అప్డేట్ సెట్ అనేటువంటి పెట్టుకుందాం. సో ఏది చేసినా కూడా ఒక అప్డేట్ సెట్ పెట్టుకొని మరి చేసే ప్రయత్నం చేయండి. అప్డేట్ సెట్ అందాం. ఎక్కడైతే లోకల్ అప్డేట్ సెట్స్ ఏవైతే ఉన్నాయో లోకల్ అప్డేట్ సెట్స్లో మనం ఒక అప్డేట్ సెట్ అనేటువంటి కొత్తగా పెట్టుకుందాం. సో ఏంటి ఇక్కడ ఫ్యామిలీ ఇన్కమ్ కాబట్టి ఫ్యామిలీ ఇన్కమ్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అని పెట్టడం అయితే జరుగుతుంది. సో న్యూ బటన్ మీద క్లిక్ చేసుకొని సో ఏం చేద్దాం, ఫ్యామిలీ ఇన్కమ్ అనేటువంటి పెడదాం. ఓకే, ఫ్యామిలీ ఇన్కమ్ ఓకే ప్రాజెక్ట్. సో పెట్టేసి సింపుల్గా సబ్మిట్ అండ్ మేక్ కరెంట్ అందాం. రైట్, సో ఇక్కడ ఈ ఫ్యామిలీ ఇన్కమ్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అవుతుంది, రికార్డ్ అవుతుంది. సో ఎక్కడైతే మనకు అప్డేట్ షీట్లోకి మూవ్ అవుతుంది. రైట్, సో దీనికోసం ఫస్ట్ ఏంటంటే మనం టేబుల్స్ క్రియేట్ చేసుకుందాం. ఏంటి 2 టేబుల్స్ క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఏంటి డైలీ ఇన్కమ్ అనేటువంటిది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ ఇన్కమ్ అనేటువంటి 2 టేబుల్స్ అనేటువంటి క్రియేట్ చేసుకుందాం. సో టేబుల్స్లోకి వెళ్ళి మన టేబుల్స్ అనేటువంటి టైప్ చేసిన తర్వాత సిస్టమ్ డెఫినేషన్లో ఉండేటువంటి టేబుల్స్ అనేటువంటిది ఉంటాయి. పక్క ట్యాబ్లో ఓపెన్ చేసేసి క్రియేట్ చేసుకుందాం ఒక టేబుల్ను. ఏంటి ఇక్కడ అంటే న్యూ బటన్ మీద క్లిక్ చేసుకొని డైలీ ఇన్కమ్ అనేటువంటి టైప్ చేద్దాం. అంటే సపోజ్ ఒక 4 మెంబర్స్ ఉన్నటువంటి ఫ్యామిలీ ఉన్నారనుకోండి, దానిలో ఎవరో ఒకరు సో ఈరోజు ఇన్కమ్ అనేటువంటిది వచ్చింది అనగానే ఆ ఇన్కమ్ అనేటువంటి వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. సో అది ఎలా చేస్తారు ఏంటి అనేటువంటిది మనం దీనిలో రికార్డింగ్ అనేటువంటి చేయడానికి సో మనం టేబుల్ అనేటువంటి క్రియేట్ చేసుకుందాం రికార్డ్స్ క్రియేట్ చేయడానికి. ఓకే, సో డైలీ ఇన్కమ్ ఓకే. సో బ్యాక్ ఎండ్ నేమ్ అనేటువంటి u_daily_income వచ్చేసింది. ఇక్కడ మనకు దీనికంటే ఒక అప్లికేషన్ ఏదైతే ఉందో అది పెడదాం. ఫ్యామిలీ ఓకే ఇన్కమ్స్. సో ఈ విధంగా మెనూ నేమ్ అనేటువంటి పెట్టేశాను. అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాలం లేబుల్ వచ్చేసి నెంబర్ పెడుతున్నాను. సో నెంబర్ వచ్చేసి ఏంటి స్ట్రింగ్ అనుకుందాం. సో స్ట్రింగ్ అనేటువంటి తీసుకున్నాను. స్ట్రింగ్ అనేటువంటి రెఫరెన్స్ వచ్చేసి అఫ్కోర్స్ దీనికి రెఫరెన్స్ అవసరం లేదు. నెంబర్ తర్వాత నెక్స్ట్ ఏమందాం, నేమ్ అందాం. సో నేమ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది రెఫరెన్స్ తీసుకుందాం. సో రెఫరెన్స్ వచ్చేసి టేబుల్కి రెఫరెన్సెస్ _యూజర్ అనేటువంటి టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్కి రెఫరెన్స్ తీసుకుందాం. రైట్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి డేట్ అనేటువంటి తీసుకుందాం. ఓకే, సో డేట్ వచ్చేసి డేట్ అనేటువంటి ఫార్మాట్ తీసుకుందాం. ఓకే ఫైన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇన్కమ్ అనేటువంటి తీసుకుందాం. అఫ్కోర్స్ ఇది ఇంటీజర్గా ఉంటుంది, అంటే మన ఇన్కమ్ అనేటువంటిది ఎంత వచ్చింది దాని అమౌంట్ అనేటువంటిది మనం రాసుకోవచ్చు. సో ఇంటీజర్. నెక్స్ట్ వచ్చేసి అఫ్కోర్స్ ఇన్కమ్ సోర్స్. ఇన్కమ్ సోర్స్ అనేటువంటిది ఏదైతే ఉందో చాయిస్ ఇద్దాం. సో చాయిస్ అంటే ఏంటి, ఎవరన్నా ఇప్పుడు ఉన్నారనుకోండి శాలరీ ద్వారా వచ్చిన ఇన్కమ్ అనేటువంటిది, సో దేని ద్వారా వచ్చింది అనేటువంటిది సో మనం ఇక్కడ రాసుకోవచ్చు. శాలరీ అయితే శాలరీ అని పెట్టుకోవచ్చు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే బిజినెస్ చేస్తున్నాను అనుకోండి, బిజినెస్ ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ అని కానీ, లేదంటే అదర్ పీపుల్ దగ్గర వచ్చి తీసుకోవడం కానీ, అదర్స్ అనేటువంటి కానీ ఇవన్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇన్కమ్ సోర్స్ కాకుండా నెక్స్ట్ వచ్చేసి ఏం పెడదాము అంటే కామెంట్స్ అనేటువంటి పెడదాం. సో కామెంట్స్ వచ్చేసి నేను స్ట్రింగే తీసుకుంటాను, కొంచెం ఏంటంటే ఇక్కడ ఫుల్ స్ట్రింగ్ తీసుకుంటాను. ఓకే పర్ఫెక్ట్. సో ఇక్కడ సేవ్ చేసేసి ఫస్ట్ మనకి ఏంటి నెంబర్ మెయింటెనెన్స్ అనేటువంటి చేద్దాం, తర్వాత ఏంటి చాయిసెస్ అనేటువంటిది ఇద్దాం. ఓకే,
ఓకే. సో, డైలీ ఇన్‌కమ్ అనేటువంటిది ఏదైతే ఉందో మోస్ట్‌లీ సేవ్ అయిపోయింది. సేవ్ అవుతుంది. ఓకే. రైట్. సేవ్ అయిపోయింది గదా! సేవ్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎక్కడైతే నంబర్ అనేటువంటిది ఉందో ఇది మనకు నంబర్ మెయింటెనెన్స్ కావాలి. క్లిక్ చేసేసి నంబర్ మీద సో, డైలీ ఇన్‌కమ్ అనేటువంటిది ఏదైతే ఉందో నంబర్ అనేటువంటిది సో, మనం అడ్వాన్స్‌లోకి వెళ్ళిపోయి ఏం చేద్దామంటే నంబర్ అనేటువంటిది మనకు ఆటో పాపులేట్ అయ్యేట్టుగా చేద్దాం. సో, ఏం చేద్దాం మరి? సో, ఫ్యామిలీ డైలీ ఇన్‌కమ్ కాబట్టి సో, ఎఫ్‌డిఐ అని పెడదాం ప్రిఫిక్స్ అనేటువంటిది. ఓకే. సో, చూద్దాం. సో, ఇన్‌స్టాన్స్ అనేటువంటిది కొంచెం స్లో ఉన్నట్టుంది. ఓపెన్ అవ్వడానికి కొంచెం డిలే అవుతుంది. ఓకే. సో, ప్రస్తుతానికి ఇక్కడ ఏదైతే డిఫాల్ట్ వాల్యూ దగ్గరికెళ్ళిపోయి ఏంటంటే, యూజ్ డైనమిక్ డిఫాల్ట్ అనండి. సో, గెట్ నెక్స్ట్ ప్యాడెడ్ నంబర్ అనండి. అనేసి నేను అప్డేట్ అన్నాననుకోండి. సో, ఇక్కడ నంబర్ అనేటువంటిది బై డిఫాల్ట్‌గా రావడానికి మనకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. అయితే సో, మరి ఎఫ్‌డి అనేటువంటి ప్రిఫిక్స్ రావాలి అనంటే మనకు నంబర్ మెయింటెనెన్స్ అనేటువంటిది మళ్ళీ చేయాల్సి ఉంటుంది. చూపిస్తాను మీకు అది కూడా. సో, ఇక్కడికెళ్ళేసి ఏంటంటే, ఆల్ మీద క్లిక్ చేసుకొని నంబర్ మెయింటెనెన్స్ అనేటువంటిది ఎళ్ళండి. సో, ఇక్కడ పక్క ట్యాబ్‌లో ఓపెన్ చేసుకొని సో, న్యూ బటన్ మీద క్లిక్ చేసి కొత్తగా ఒక నంబర్ మెయింటెనెన్స్ అనేటువంటిది చేయండి. ఏ టేబుల్ మీద చేస్తున్నా మనకు సో, డైలీ ఇన్‌కమ్ అనేటువంటిది ఏదైతే ఉందో డైలీ ఇన్‌కమ్ అనేటువంటి టేబుల్ మీద చేయబోతున్నాం. ప్రిఫిక్స్ వచ్చేసి ఎఫ్‌డిఐ అన్నాను. అంటే సో, ఎఫ్‌డిఐ అని ఫ్యామిలీ డైలీ ఇన్‌కమ్. ఓకే. సో, ఇది షార్ట్ ఫార్మ్‌లో రాసుకొని సబ్మిట్ అన్నాననుకోండి. దట్స్ ఇట్. అంతే ఇంక అంతకు మించి అవసరం లేదు. సో, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికొచ్చిన తర్వాత ఏంటి మరి మనకి ఏదైతే ఇన్‌కమ్ అనేటువంటిది ఇంటిజర్ ఉంది. ఓకే. ఇన్‌కమ్ సోర్స్ ఉంది గదా! చాయిస్ ఇచ్చాం గదా! సో, చాయిసెస్ అనేటువంటిది యాడ్ చేద్దాం. ఏమని? ఇన్‌కమ్ సోర్స్‌లో వచ్చేసి ఏంటంటే, సపోజ్ మన ఇన్‌కమ్ అనేటువంటిది ఫ్యామిలీ ఇన్‌కమ్ అనేటువంటిది ఇప్పుడు సపోజ్ నేను జాబ్ చేస్తున్నాననుకోండి సాలరీ ద్వారా. సో, లేదు ఏదైనా బిజినెస్ చేస్తున్నాననుకోండి బిజినెస్ ద్వారా రావడం గానీ, లేదా ఇంకేదైనా అదర్ కేటగరీస్ ద్వారా రావడం గానీ, ఏదో ఒకటైతే ఉంటుంది కాబట్టి సోర్స్ అనేటువంటిది మనం చాయిస్ రూపంలో ఇద్దాం. సో, ఇక్కడ లేబుల్ అనేటువంటిది ఏదైతే ఉందో చాయిసెస్‌లో ఏమైద్దాం ఫస్ట్ మనకు సాలరీ అంటున్నాను. ఓకే. సాలరీ అన్నాను. మేబీ ఫ్యామిలీలో ఏంటంటే సపోజ్ చిల్డ్రన్స్ ఉన్నారనుకోండి. వాళ్ళకి ఇన్‌కమ్ సోర్స్ అనేటువంటిది వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకోవడమో, లేకుంటే వేరే వాళ్ళు ఇవ్వడమో జరుగుతుంది. అదే సో, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉన్నారనుకోండి, జాబ్ చేస్తున్నారనుకోండి, సాలరీ వస్తుంది. సో, ఆ విధంగా. కాబట్టి సాలరీ అనేటువంటిది బ్యాక్ ఎండ్ నేమ్ అనేటువంటిది ఇద్దాం. సీక్వెన్స్ వచ్చేసి 100 అనేటువంటిది అందాం. తర్వాత బిజినెస్ అందాం. సో, బ్యాక్ ఎండ్ వాల్యూ కూడా బిజినెస్ అన్నాను. సో, ఇక్కడ సీక్వెన్స్ వచ్చేసి 200 అన్నాను. తర్వాత ఏంటి సో, ఇవి రెండే కాకుండా అదర్స్ అనేటువంటివి కూడా ఉన్నాయనుకోండి. అదర్ సోర్సెస్ నుండి కూడా మనకు మనీ అనేటువంటిది వచ్చింది అనుకున్నట్లయితే అదర్స్ అన్నాం. సో, ఇదేంటి ఇక్కడ 300 ఇద్దాం. ఓకే. దట్స్ ఇట్. సో, అప్డేట్ అన్నాను. చాయిసెస్ అనేటువంటిది ఆఫ్‌కోర్స్ సాలరీ, బిజినెస్ అండ్ అదర్స్ అనేటువంటివి పెట్టుకున్నాం. ఇంకేదైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను ఇక్కడి వరకే యాడ్ చేశాను. చేసిన తర్వాత ఈ టేబుల్ అనేటువంటిది సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయింది. ఓకే. పర్ఫెక్ట్. ఒకసారి చూద్దాం. సో, ఫ్యామిలీ ఇన్‌కమ్స్ అనేటువంటిది ఏదైతే ఉందో ఒక్క నిమిషం రిఫ్రెష్ చేసిన తర్వాత మనకొచ్చేస్తుంది ఇక్కడ. ఆల్ మీద క్లిక్ చేసుకొని ఫ్యామిలీ రాలేదా? వచ్చేస్తుంది. యెస్. సో, ఫ్యామిలీ ఇన్‌కమ్స్‌లో ఇక్కడ ఏమైపోయింది డైలీ ఇన్‌కమ్ అనేటువంటిది ఏదైతే ఉందో డైలీ ఇన్‌కమ్స్ అనేటువంటిది వచ్చేసాయి. సింపుల్‌గా న్యూ బటన్ మీద క్లిక్ చేశాననుకోండి. సో, మనకిక్కడ నంబర్ అనేటువంటిది వచ్చేసింది. ఇన్‌కమ్ వచ్చేసింది. చూడండి ఇక్కడ సాలరీ, బిజినెస్, అదర్స్ అనేటువంటిది వచ్చేసింది. సో, దీన్ని మనం కొంచెం డిజైన్ చేయాలంటే కూడా డిజైన్ చేయొచ్చు. ఫార్మ్ డిజైన్‌లోకెళ్ళిపోయి మనం డిజైన్ చేద్దాం నీట్‌గా.
సో నెక్స్ట్ వచ్చేసి నంబర్ తర్వాత వీలవుతే నేమ్ లేదా డేట్ అనేటువంటి ఉండండి. డేట్ అనేటువంటి పెట్టుకున్నాను. నేమ్ ఇక్కడ ఉంచేసి ఇన్కమ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇన్కమ్ సోర్స్ ఇన్కమ్. కామెంట్స్ అనేటువంటి సపరేట్గానే ఉంది. దట్స్ ఫైన్. రైట్. రిఫ్రెష్ చేశాను అనుకోండి. సో రిఫ్రెష్ చేయగానే మనకి ఏమవుతుంది ఇక్కడ? సో ఈ విధంగా వచ్చేసింది. పర్ఫెక్ట్. సో ఇక్కడ నెక్స్ట్ మనకి ఇంకొక టేబుల్ కూడా క్రియేట్ చేసుకోవాలి కదా! ఏం టేబుల్ అది అంటే ఫ్యామిలీ ఇన్కమ్ సంబంధించినటువంటి, అంటే ఇప్పుడు డైలీ ఇన్కమ్ అనేటువంటిది ఒకటి, ఫ్యామిలీ ఇన్కమ్ ఓవరాల్‌గా అందరూ చేసేటువంటి ఏదైతే రికార్డ్స్ అనేటువంటి ఇన్కమ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఒక దగ్గర రికార్డ్ కావాలి అనుకుంటే మనకు ఫ్యామిలీ ఇన్కమ్ అనేటువంటిది ఇంకొకటి తీసుకుందాం. ఓకేనా? సో టేబుల్ అనేటువంటిది ఇంకొకటి క్రియేట్ చేద్దాం. సో సిస్టమ్ డెఫినేషన్‌లో టేబుల్స్ అన్నాను. రైట్. న్యూ బటన్ మీద క్లిక్ చేసుకొని ఫ్యామిలీ ఇన్కమ్, అంతే. ఫ్యామిలీ ఇన్కమ్. సో దేనిలో రావాలి? ఫ్యామిలీ ఇన్కమ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఫ్యామిలీ ఇన్కమ్స్ అనేటువంటిది ఎక్కడైతే ఉందో అక్కడ రావాలి అనుకుందాం. సో దీనిలో కూడా నెంబర్ అనేటువంటి తీసుకుందాం మనం. నెంబర్ అనేటువంటి టైప్ వచ్చేసి స్ట్రింగ్ అందాము. సో నంబర్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి డేట్ అనేటువంటిది అందాం. డేట్ అనేటువంటి తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అమౌంట్ అన్నాను. సో అమౌంట్ వచ్చేసి ఏం తీసుకుందాం? ఇంటీజర్. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ డీటెయిల్స్. సో స్ట్రింగ్ అనేటువంటి తీసుకున్నాను, బట్ ఫుల్ స్ట్రింగ్గా తీసుకున్నాను, ఇంతే. సో ఈ విధంగా పెట్టేసి ఏంటంటే సింపుల్గా సబ్మిట్ అన్నాను అనుకోండి. లేదంటే ఇక్కడ సేవ్ చేసేసి మళ్ళీ ఇది కూడా నెంబర్ మెయింటెనెన్స్ అనేటువంటి చేద్దాం. నెంబర్ అనేటువంటి ఆటోమేటిక్గా పాపులేట్ అయ్యేటట్టుగా చేద్దాం. ఓకేనా? రైట్. సో సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత నెంబర్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసుకొని సో ఇక్కడ మళ్ళీ సేమ్ యాజ్ టీజ్‌గా ఇంతకుముందు ఎలా అయితే చేసామో అలానే అడ్వాన్స్డ్‌లోకి వెళ్దాం. రైట్. అడ్వాన్స్‌లోకి వెళ్ళిపోయి ఏంటంటే ఇక్కడ మనకు ఏదైతే రైట్ డిఫాల్ట్ వాల్యూ ఉంది కదా, యూజ్ డైనమిక్ డిఫాల్ట్ అన్నాను. గెట్ నెక్స్ట్ ప్యాడెడ్ నెంబర్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఇచ్చేసి అప్డేట్ అన్నాను అనుకోండి. దట్స్ ఫైన్. సో అంతే. ఇంకా మనకు పెద్దగా వేరే ఆప్షన్స్ ఏం లేవు. అంటే వేరే అప్డేట్ చేయడానికి ఏం లేదు. ఇన్కమ్ డీటెయిల్స్ ఇవన్నీ ఇలానే ఉన్నాయి. సో నంబర్ మెయింటెనెన్స్ అనేటువంటి చేద్దాం దీనిపైన. ఓకే. సో ఆల్ మీద క్లిక్ చేసుకొని నంబర్ మెయింటెనెన్స్‌లోకి వెళ్ళిపోయి పక్క ట్యాబ్‌లో ఓపెన్ చేస్తున్నాను. న్యూ బటన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఏదైతే ఫ్యామిలీ ఇన్కమ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ టేబుల్‌లో సో ఫ్యామిలీ ఇన్కమ్ కాబట్టి ఎఫ్ఐ అందాం. సో ప్రిఫిక్స్ అనేటువంటిది ఎఫ్ఐ అని పెట్టేసి సబ్మిట్ అన్నాను అనుకోండి. దట్స్ ఫైన్. సో ఇప్పుడు చూద్దాం. ఫ్యామిలీ ఇన్కమ్స్ ఎక్కడ రాలేదా? ఒక్కసారి రిఫ్రెష్ చేద్దాం. ఇట్ విల్ విజిబుల్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్యామిలీ ఇన్కమ్స్ అనేటువంటిది వచ్చింది కదా. ఫ్యామిలీ ఇన్కమ్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసిన తర్వాత న్యూ బటన్ మీద క్లిక్ చేసుకున్నాను. అండ్ చూడండి ఇక్కడ నెంబర్ అనేటువంటిది ఉంది, డేట్ ఉంది, అమౌంట్ ఉంది, తర్వాత ఇన్కమ్ డీటెయిల్స్ అనేటువంటిది ఉన్నాయి. దీన్ని కూడా కొంచెం కాన్ఫిగరేషన్ అనేటువంటిది మారుద్దాం. అంటే ఫామ్ డిజైన్లోకి వెళ్ళిపోయి అమౌంట్ అనేటువంటిది ఇటువైపు పెట్టేద్దాం. సేవ్ అన్నాను. ఓకే, దట్స్ ఫైన్. సో ఈ విధంగా అన్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇవన్నీ కూడా మనకి ఏం కావాలా? సో డిజేబుల్ మోడ్లో ఉండాలి. ఎందుకు? రికార్డ్ అనేటువంటి మనం మాన్యువల్గా క్రియేట్ చేయొద్దు, క్రియేట్ చేయనివ్వకూడదు ఎవరిని కూడా. సో ఇదేం కావాలి? ఆటోమేటిక్గా జనరేట్ కావాలి. ఎక్కడైతే ఒక ఫ్యామిలీలో ఒక ఇన్కమ్ అనేటువంటి రికార్డ్ అవుతుందో ఆ ఇన్కమ్ అనేటువంటిది, అంటే డైలీ ఇన్కమ్ అనేటువంటి దానిలోకి వెళ్ళగానే సపోజ్ ఒక 4 మెంబర్స్ ఉన్నారనుకోండి. సో ఈరోజు ఫస్ట్ పర్సన్ రికార్డ్ ఎంటర్ చేయగానే ఇక్కడికి వచ్చేసి సెటిల్ కావాలి. అండ్ ఇంకొక పర్సన్ వచ్చేసి అదే రోజు ఇంకొక ఇన్కమ్ అనేటువంటిది కనుక జనరేట్ చేయగలిగితే సో అప్పుడు ఏమవుతుంది? ఈ ఫ్యామిలీలో ఆ ఇన్కమ్ అనేటువంటిది ఈ రోజుకి ఇన్కమ్ అనేటువంటిది పెరిగిపోతుంది. అవును కదా? సో అలా
అంటే అప్డేట్ కావాలి తప్ప మళ్ళీ కొత్త రికార్డ్ అనేటువంటి క్రియేట్ కాకూడదు. సో, కాబట్టి అదే డేట్ రోజు గనక ఎవరైనా వేరే వాళ్ళు గనక ఇన్‌కమ్ అనేటువంటిది జనరేట్ చేస్తే ఈ ఫ్యామిలీ మొత్తానికి రికార్డ్‌ని జనరేట్ చేసుకోవాలి. ఇది ఆటోమేటిక్‌గా జరగాలి. సో, దీనికోసం మనం ఏం చేద్దామంటే దీన్ని డిజేబుల్ చేద్దాం. అంటే క్రియేట్ చేయనివ్వకుండా చేద్దాం. సో, ఫార్మ్ డిజైన్‌లోకి వెళ్ళి సింపుల్‌గా మన కండిషన్స్ వద్దు, ఏమొద్దండి. ఇంకా సింపుల్‌గా చేద్దాం. ఇక్కడ నంబర్ అనేటువంటిది ఏం కావాలా? సో, రీడ్ ఓన్లీ అనేటువంటిది పెట్టేసి నేను వదిలిపెట్టండి. రీడ్ ఓన్లీ అయిపోయింది. ఓకే. లేదంటే ఇక్కడ రీడ్ ఓన్లీ పెట్టిన తర్వాత ఏమన్నా మనకు ఆప్షన్ ఉందా? ఏం లేదు. అంతే. సో, డేట్ అనేటువంటిది కూడా మనకేంటి రీడ్ ఓన్లీ పెట్టేసి వదిలిపెట్టండి. అయిపోయింది. సో, అమౌంట్ అనేటువంటిది రీడ్ ఓన్లీ పెట్టండి. సో, కామెంట్స్ అనేటువంటిది కూడా మనం ఇక్కడ కామెంట్స్ కూడా మనం ఏం జనరేట్ చేపిస్తాం ఇక్కడ అంటే, మనం స్పెసిఫిక్‌గా కామెంట్స్ అనేటువంటిది మనం రాయడం అయితే ఏం లేదు. డైరెక్ట్‌గా అక్కడి నుంచి డైలీ ఇన్‌కమ్ నుంచి వచ్చేస్తుంది. సేవ్ చేయగానే మనకేమవుతుంది ఫ్యామిలీ ఇన్‌కమ్ లోపల మనకి ఏ రికార్డ్ అయినా ఎలా కనబడుతుంది అంటే, రీడ్ ఓన్లీ మోడ్‌లో కనబడుతుంది. అంతే. అంతకు మించి వేరే ఉండదు. క్లియర్ కదా? రైట్. ఇప్పుడు బిజినెస్ రూల్ రాద్దాం. సో, బిజినెస్ రూల్ అనేటువంటిది మనం ఏదైతే రికార్డ్ అనేటువంటిది ఫ్యామిలీ ఇన్‌కమ్ ఏదైతే ఉందో, సో, అది రికార్డ్ జనరేట్ కావాలి. అది కూడా ఏంటి మనకు డైలీ ఇన్‌కమ్ అనేటువంటిది గనక యాడ్ చేశారనుకోండి, ఇమ్మీడియేట్‌గా మన ఫ్యామిలీ ఇన్‌కమ్‌లో ఒక రికార్డ్ అప్డేట్ అవుతూ ఉండాలా, లేదా ఆ రికార్డ్ అనేటువంటి క్రియేట్ అయిపోయి ఎంతమంది అయితే ఒక రోజులో మనకు ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబర్స్ ఇన్‌కమ్ అనేటువంటిది యాడ్ చేశారనుకోండి, అది ఒకే రికార్డ్‌గా అప్డేట్ అయితే కావాలి. ఇది మన రిక్వైర్మెంట్. సో, దీన్ని చేద్దాం. ఏంటి ఇక్కడ ఆల్రెడీ అప్డేట్ షీట్ అనేటువంటి రన్ అవుతుంది ఇక్కడ. సో, ఆల్ మీద క్లిక్ చేసుకొని నేను ఇప్పుడు ఏమంటున్నాను, ఒక బిజినెస్ రూల్ అనేటువంటి రాయబోతున్నాను. సో, బిజినెస్ రూల్. సో, ఈ బిజినెస్ రూల్ అనేటువంటిది ఏదైతే ఉందో బిజినెస్ ఓకే. బిజినెస్ ఓకే. సో, సిస్టమ్ డెఫినేషన్‌లో ఉండేటువంటి బిజినెస్ రూల్స్ సైడ్ వెళ్దాం. సో, పక్క ట్యాబ్‌లో ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసేసి ఇక్కడ నేను న్యూ బటన్ మీద క్లిక్ చేసుకొని కొత్తగా ఒక బిజినెస్ రూల్ రాయబోతున్నాను అనుకుందాం. ఏమని దేనికోసం రాస్తున్నాను? ఫ్యామిలీ ఇన్‌కమ్ సంబంధించినటువంటి ఒక బిజినెస్ రూల్ అనేటివి రాస్తున్నాను. కానీ డైలీ ఇన్‌కమ్‌తోని మనకు రిలేట్ అయి ఉంటుంది. కానీ రికార్డ్ అనేటువంటిది ఎక్కడ క్రియేట్ అవుతుంది? ఫ్యామిలీ ఇన్‌కమ్ అనేటువంటి టేబుల్‌లో రికార్డ్ క్రియేట్ కావాలి. కాబట్టి ఫ్యామిలీ ఇన్‌కమ్ బిఆర్ ఫ్రమ్ డైలీ ఇన్‌కమ్. సో, ఇలా మనం జస్ట్ ఐడియా కోసం అయితే నేమ్ తీసుకోవడం జరిగింది. ఏ టేబుల్‌లో రికార్డ్ క్రియేట్ అయినప్పుడు అంటే డైలీ ఇన్‌కమ్ అనేటువంటిది ఏదైతే ఉందో దానిలో రికార్డ్ క్రియేట్ అయినప్పుడు అన్నాను. ఆఫ్‌కోర్స్. సో, అడ్వాన్స్డ్ పెట్టేసి ఏమంటున్నాను బిఫోర్ ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ అన్నాను. అంటే ఏదైనా రికార్డ్ క్రియేట్ అయినప్పుడు గానీ, అప్డేట్ అయినప్పుడు గానీ అని చెప్పుకున్నాను అనుకోండి. సరే అడ్వాన్స్‌లోకి వెళ్ళిపోయి స్క్రిప్ట్ అనేటువంటిది రాద్దాం. సో, ఏంటి ఇక్కడ స్క్రిప్ట్ అనేటువంటిదంటే సో, మీకు నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. సో, ఫస్ట్ మనకి ఏదైతే ఉందో ఫ్యామిలీ ఇన్‌కమ్ అనేటువంటి టేబుల్ కదా! వార్ సో, ఫ్యామిలీ ఇన్‌కమ్ సో, అనేటువంటి ఒక వేరియబుల్ తీసుకొని ఏమన్నాను న్యూ గ్లైడ్ రికార్డ్. సో, గ్లైడ్ రికార్డ్ ఆఫ్ ఏమందాం సో, యూ_ఫ్యామిలీ ఇన్‌కమ్ ఇదే కదా టేబుల్ నేమ్ రైట్. సో, దీని మీద ఒక క్వెరీ అనేటువంటి పెడదాం. ఏమని ఫ్యామిలీ ఇన్‌కమ్ సో, ఫ్యామిలీ ఇన్‌కమ్ అనేటువంటిది ఏదైతే ఉందో డాట్ యాడ్ క్వెరీ అనేసి సో, ఏమందాం ఇక్కడ సో, సింపుల్‌గా యూ_డేట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ డేట్ అనేటువంటిది కరెంట్ డేట్‌తోని మనం చెక్ చేస్తున్నాను అనుకుందాం. యూ_డేట్ అనేటువంటి పెట్టాను అనుకుందాం. అంటే డేట్‌తోని వెరిఫై చేశాను. తర్వాత ఫ్యామిలీ ఇన్‌కమ్ అనేటువంటిది ఏదైతే ఉందో డాట్ పెట్టేసి క్వెరీ అనేటువంటి పెడుతున్నాం. సో, తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం మరి ఇక్కడ అంటే ఇఫ్ కండిషన్ రాయబోతున్నాను. ఇఫ్ కండిషన్ రాసి ఏముందాం ఫ్యామిలీ ఇన్‌కమ్ డాట్ నెక్స్ట్ అనేటువంటి తీసుకొని నెక్స్ట్ అన్నాను. సో, ఇక్కడ నుండి నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ ఇన్‌కమ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ ఒక రికార్డ్ అనేటువంటి క్రియేట్ కావాలి. అంటే అప్డేట్ అనేది కావాలి. ఒక్కొక్క దగ్గర ఏంటంటే ఈక్వల్ రికార్డ్ అయిందనుకోండి. అంటే కరెంట్ డేట్ అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఆ డేట్‌తోని గనుక ఈక్వల్ అయితే ఇఫ్ కండిషన్ అనేటువంటి సాటిస్ఫై అవుతుంది. ఆఫ్‌కోర్స్ ఫ్యామిలీ ఇన్‌కమ్ డాట్ నెక్స్ట్ లోపల ఏం చేద్దామని ఇక్కడ అంటే ఫ్యామిలీ ఇన్‌కమ్ డాట్స్ సో, మనకి ఏదైతే అమౌంట్ అనేటువంటిది ఏదైతే ఉందో యూ_అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే సో, ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్‌గా ఉంటే దాన్ని యాడ్ చేసుకుంటూ మనం ఏమంటున్నాం ఇక్కడ కరెంట్ డాట్ యూ అండర్ స్కోర్ ఏమందాము ఇన్‌కమ్ అనేటువంటిది అందాము. ఓకే.
సో ఈ విధంగా ఇన్కమ్ అనేటువంటి తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి మరి ఇక్కడ అంటే, సో ఫ్యామిలీ ఇన్కమ్ డాట్ ఏం పెడుతున్నాను నేను, ఇన్కమ్ డీటెయిల్స్ ఎక్కడుంది, ఇది ఇన్కమ్ డీటెయిల్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు అన్నాను. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఇన్కమ్ డీటెయిల్స్ కనుక ఉంటే దాని డీటెయిల్స్ అనేటువంటి దాన్ని పెట్టుకోవడానికి డబుల్ కోట్స్ మధ్యలో సో నేను సింబల్ అనేటువంటి పెడుతున్నాను. సో ఇదంతా ఏంటంటే మనకు నచ్చినట్టుగా అక్కడ డీటెయిల్స్ అనేటువంటి కనబడాలని అంతే, అంతకుమించి వేరేం లేదు. మీరు ఇక్కడ నార్మల్గా రాసుకోవచ్చు. సో కరెంట్ డాట్ అని పెట్టేసి ఏమంటున్నాను, ఎక్కడైతే కామెంట్స్ అనేసి కామెంట్స్ అనేటువంటి తీసుకొని అదే కామెంట్స్ లోపల మనం రాద్దాం. ఓకే, సో ఏమని రాద్దాము అంటే, కామెంట్స్ వచ్చేసి ప్లస్ పెట్టేసి ఏమంటున్నాను, డబుల్ కోట్స్ మధ్యలో కోలన్ అనేటువంటి తీసుకున్నాను. జస్ట్ లైక్ ఇంటిమేషన్ కోసం ప్లస్ పెట్టుకొని ఏమన్నాను అంటే, మళ్ళీ డబుల్ కోట్స్ మధ్యలో ఆర్ఎస్ డాట్ అని పెట్టేసి, సో నెక్స్ట్ ఏం చేద్దాం, ఓకే కరెంట్ డాట్ ఇన్కమ్ అందాం. ఓకే, కరెంట్ డాట్ ఇన్కమ్. సో దట్స్ ఇట్, ఎనఫ్. సో ఇంకేం రాసుకుందాం, ప్లస్ పెట్టేసి డబుల్ కోట్స్ మధ్యలో ఇలా నేను జస్ట్ రూపీస్ సింబల్ కానీ ఇట్లా పెట్టాను అనుకుందాం. సో ఇంతకు మించి అవసరం లేదు, దట్స్ ఎనఫ్. సో ఈ విధంగా రాసిన తర్వాత ఏంటి మరి ఇక్కడ అప్డేట్ కావాలి కదా మరి ఇన్కమ్ అనేటువంటిది ఏదైతే డీటెయిల్స్ అన్నీ కూడా అంటే ఫ్యామిలీ ఇన్కమ్ డాట్ అప్డేట్ అన్నాను అనుకోండి, అప్డేట్ అనేటువంటి జరుగుతుంది అనుకుందాం. దట్స్ ఇట్. సో తర్వాత మరి నెక్స్ట్ ఏంటి అంటే, ఎల్స్ అనేటువంటి తీసుకొని ఎల్స్ అనేటువంటి స్టేట్మెంట్ ద్వారా ఏం చేద్దాం మరి ఇక్కడ, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వేరియబుల్ మనం డిక్లేర్ చేసుకున్నాం, వార్ న్యూ ఫ్యామిలీ ఇన్కమ్ అని జస్ట్ ఇంకొక వేరియబుల్ పెట్టాను అనుకుందాం. వేర్ న్యూ ఫ్యామిలీ ఇన్కమ్ ఈస్ ఈక్వల్స్ టు ఏమందాం, న్యూ గ్లైడ్ రికార్డ్, గ్లైడ్ అగ్రిగేట్ కాదు గ్లైడ్ రికార్డ్ అందాం. గ్లైడ్ రికార్డ్ ఆఫ్ ఏమందాం ఇక్కడ అంటే ఫ్యామిలీ ఇన్కమ్. ఈ టేబుల్లో ఇప్పుడు నేను ఇంకొక రికార్డ్ అనేటువంటి క్రియేట్ చేయబోతున్నాను అనుకుందాం. అంటే ఆ డేట్ అనేటువంటిది ఈక్వల్ అవుతే ఓకే, ఈక్వల్ కాకపోతే మనకి ఏం కావాలా, కొత్త రికార్డ్ అనేటువంటి క్రియేట్ చేయాలి. సో న్యూ ఫ్యామిలీ ఇన్కమ్ డాట్ ఏమన్నాను, డేట్ అనేటువంటి ఏదైతే ఉందో, డేట్ అనేటువంటి ఇప్పుడున్నటువంటి డేట్ ఏదైతే ఉందో కరెంట్ డాట్ డేట్ అందాం. సో దట్స్ ఇట్, ఇదొకటి. అండ్ లేదు నెక్స్ట్ వచ్చేసి న్యూ ఫ్యామిలీ ఇన్కమ్ డాట్ అమౌంట్ అన్నాం అనుకోండి. సో న్యూ ఫ్యామిలీ ఇన్కమ్ డాట్ అమౌంట్ అన్నారు అనుకోండి. సో ఈ అమౌంట్లో ఏం పెట్టేసేయాలి మరి అంటే కరెంట్ డాట్ ఇన్కమ్ పెట్టేసేయాలి. ఓకే, సో కరెంట్ డాట్ ఇన్కమ్ అనేటువంటిది పెట్టాలి. సో ఇన్కమ్ రైట్. ఓకే, ఇన్కమ్ అనేటువంటిది అయిపోయింది. నెక్స్ట్ న్యూ ఫ్యామిలీ ఇన్కమ్ డాట్ ఇన్కమ్ డీటెయిల్స్ ఏం రావాలి మరి, న్యూ ఫ్యామిలీ ఇన్కమ్ డాట్ ఫ్యామిలీ ఇన్కమ్ డీటెయిల్స్ రైట్. సో దీనిలో ఏం రావాలి అంటే మనకు మళ్ళీ సేమ్ యాస్టిస్ ప్లస్ పెడదాం. ఓకే, ప్లస్ ఈక్వల్స్ పెట్టేసి డబుల్ కోట్స్ మధ్యలో ఓకే హ్యారో లాగా ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్లస్. సో నెక్స్ట్ ఏమందాం, ప్లస్ పెట్టేసిన తర్వాత కరెంట్ డాట్ కామెంట్స్ అనేటువంటి తీసుకుందాం, లేదంటే అంతే కరెంట్ డాట్ సో కామెంట్స్ ప్లస్ పెట్టేసి డబుల్ కోట్స్ మధ్యలో కోలన్ అనేటువంటి పెడుతున్నాను. ప్లస్ పెట్టేసి ఏమంటున్నాను, నెక్స్ట్ వచ్చేసి సో రూపీస్ సింబల్ పెడదాం. సో రూపీస్ సింబల్ పెట్టేసి ప్లస్ అనేసి ఏమందాం, కొంత స్పేస్ ఇద్దాం. సో తర్వాత కరెంట్ డాట్ పెట్టేసి ఇన్కమ్ అందాం. ఓకే, ఇన్కమ్ అనేసి ప్లస్ పెట్టేసి ఏమన్నా డబుల్ కోట్స్ మధ్యలో స్పేస్ అనేటువంటిది ఓకే రూపీస్ లాగా ఇట్లా ఇచ్చేసి నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా సెమీకోలన్ పెట్టామనుకోండి. ఇక్కడ ఏంటి, ఇది న్యూ రికార్డ్ క్రియేట్ అవుతుంది, అప్డేట్ కావడం కాదు. కాబట్టి ఏంటి ఇక్కడ సో న్యూ ఫ్యామిలీ ఇన్కమ్ డాట్ ఏమందాం, ఇన్సర్ట్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేద్దాం.
దట్స్ ఇట్. ఎనఫ్. సో, మనకు రికార్డ్ అనేటువంటిది ప్రాపర్‌గా క్రియేట్ అయినట్టుగా ఉంటుంది. అంటే మనం మామూలుగా ఏదైతే మనం రికార్డ్ అనేటువంటిది దీని యొక్క మీనింగ్ ఏంటంటే డేట్ అనేటువంటిది కాస్త డైలీ ఇన్‌కమ్‌లో ఉండేటువంటి డేట్ అనేటువంటిది ఫ్యామిలీ ఇన్‌కమ్‌లో ఉండేటువంటి డేట్‌తోని గనక ఈక్వల్ అవుతే ఇది జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ అలా కాదు అన్న సిట్యుయేషన్‌లో ఇది మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంతే. ఇంతకు మించి ఏం లేదు. చాలా సింపుల్ అండ్ ఈజీగా రాస్తున్నాను అనుకోండి. సో, చూద్దాం ఒకసారి సేవ్ చేసి ఒక 2, 3 రికార్డ్స్ నేను క్రియేట్ చేసి చూపిస్తాను. సో, నిజంగానే ఇక్కడ మనకు ఫ్యామిలీ ఇన్‌కమ్ బీఆర్ ఫ్రమ్ డైలీ ఇన్‌కమ్ అనేటువంటిది కాస్త పనిచేస్తుందా లేదా చూద్దాం. ఓకేనా? రైట్. సో, ఇక్కడికెళ్ళేసి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేసేసి నేను ఫస్ట్ ఫ్యామిలీ ఇన్‌కమ్‌లో, డైలీ ఇన్‌కమ్‌లో రికార్డ్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేద్దాం. ఇక్కడ ఏమున్నాయి? సో, డైలీ ఇన్‌కమ్ అనేటువంటిది ఏదైతే ఉందో, డైలీ ఇన్‌కమ్ అనేటువంటి పక్క ట్యాబ్‌లో ఓపెన్ చేశాను. సో, అదేవిధంగా ఫ్యామిలీ ఇన్‌కమ్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఫ్యామిలీ ఇన్‌కమ్ అనేటువంటిది కూడా పక్క ట్యాబ్‌లో ఓపెన్ చేశాను అనుకుందాం. సో, రికార్డ్స్ ఉన్నాయి. డైలీ ఇన్‌కమ్‌లో లేవు. ఫ్యామిలీ ఇన్‌కమ్‌లో ఉన్నాయా? లేవు. సో, నౌ లెట్స్ వి సీ హియర్. సో, డైలీ ఇన్‌కమ్‌లో నేను న్యూ బటన్ మీద క్లిక్ చేసుకొని ఒక కొత్త రికార్డ్‌ని క్రియేట్ చేయబోతున్నాను. సో, ఏంటది? ఏ డేట్ రోజు అంటే సపోజ్ నేను 30th రోజు అనుకుందాం. 30th జూలై రోజు ఇన్‌కమ్ అనేటువంటి నాకు ఒక 1,500 రూపీస్ వచ్చింది అనుకుందాం. బికాస్ ఆఫ్ ద రీజన్ బిజినెస్ చేశానేదో నాకొచ్చింది అనుకుందాం. సో, నేమ్ అనేటువంటిది ఎవరు ఎంట్రీ చేస్తున్నారు? అలీన్ మోతీ అనేటువంటి వ్యక్తి ఎంట్రీ చేస్తున్నారు అనుకుందాం. సో, కామెంట్స్ వచ్చేసి ఏంటి అంటే రిసీవ్డ్ ఫ్రమ్ బిజినెస్ అందాం. రిసీవ్డ్ ఫ్రమ్ బిజినెస్. సో, బిజినెస్ నుండి అతను రిసీవ్ చేసుకున్నాడు అనుకుందాం. సో, దట్స్ ఇట్. సో, ఇక్కడ రికార్డ్ అనేటువంటి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత ఇదే రికార్డ్ ఇక్కడే ఉండి నేను కొత్త రికార్డ్‌ని క్రియేట్ చేయాలి అంటే ఎలా చేయొచ్చో తెలుసా? ఇదే 30th రోజు ఇప్పుడు సపోజ్ నాకు 2500 అనేటువంటిది ఇంతకుముందు 1500 అన్నా కదా! 2500 అనేటువంటిది నాకు అదర్స్ ద్వారా వచ్చాయి అనుకుందాం. ఎవరు? ఇంకొక వ్యక్తి అనుకుందాం. జస్ట్ లైక్ నేను ఈ రికార్డ్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. ఆండ్రూ వోచ్ అనేటువంటిది ఏం చేశారు అంటే రిసీవ్డ్ ఫ్రమ్ అదర్స్ అన్నాననుకోండి. అంటే అదే డేట్ రోజు ఏం చేశాను ఇక్కడ ఒక రికార్డ్ అనేటువంటిది క్రియేట్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ 1500 వచ్చిన తర్వాత ఏంటి ఇక్కడ 2500 అనేటువంటిది ఇన్‌కమ్ అనేటువంటిది వచ్చింది. సరే డేట్ మార్చేద్దాం. సో, ఇక్కడ నేను ఫస్ట్ రోజు ఏమైంది అంటే నాకు ఆహ్, ట్వెన్ 200 మాత్రమే వచ్చాయి. దేని ద్వారా వచ్చేసాయంటే బిజినెస్ చేస్తే వచ్చాయనుకుందాం. సపోజ్ ఇక్కడ ఇతనెవరు ఇక్కడ అంటే వేరే పర్సన్ తీసుకుందాం. అల్ఫాన్సో తీసుకుందాం. సో, రిసీవ్డ్ ఫ్రమ్ బిజినెస్ అన్నాననుకోండి. సో, ఇట్లా ఈ విధంగా చేసి నేను రికార్డ్స్ అనేటువంటి సేవ్ చేసుకున్నాను. అంటే 30th రోజు 2 రికార్డ్స్ క్రియేట్ చేశాను. అండ్ ఫస్ట్ రోజు ఒక రికార్డ్ క్రియేట్ చేశాను. చూద్దాం ఒకసారి నిజంగానే రికార్డ్స్ ఏమైనా క్రియేట్ అయ్యాయా అంటే యెస్ 2 రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి. ఎందుకంటే 2 డేట్స్ కదా! సరే ఇక్కడ చూడండి మనకేమైపోయింది ఫస్ట్ రికార్డ్ వచ్చేసి ఏంటి ఇది ఓపెన్ చేయగానే చూడండి ఇక్కడ ఏమైపోయింది నెంబర్ అనేటువంటిది ఈ నెంబర్ అనేటువంటిది ఆటోమేటిక్‌గా జనరేట్ అయింది. సో, డేట్ అనేటువంటి 30th రోజు 4000 రూపీస్ ఇన్‌కమ్‌గా వచ్చేసిందట. ఎలా అంటే రిసీవ్డ్ ఫ్రమ్ బిజినెస్ అని ఎవరైతే ఉన్నారో 1500 రూపీస్ అనేటువంటిది ఎవరి ద్వారా వచ్చింది? సో, ఇక్కడ ఒక పర్సన్ ద్వారా వచ్చేసింది. అండ్ ఇంకొక పర్సన్ ద్వారా రిసీవ్డ్ ఫ్రమ్ 2500 అనేటువంటిది ఇంకొకొచ్చేసింది. అది ఎవరి ద్వారా వచ్చిందనేటువంటిది దేనిలో ఉంటుంది? డైలీ ఇన్‌కమ్‌లో ఉంటుంది. మేబీ అది కూడా ఇక్కడ మనం డిస్‌ప్లే అయ్యేటట్టుగా చేయొచ్చు. ఓకేనా? రైట్. సో, ఇది ఇక్కడ 2500, 1500 అంటే టోటల్ 4000 దట్స్ ఫైన్. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు 200 అనేటువంటిది ఉంది కదా! ఇక్కడ ఎవరైనా వేరే వాళ్ళు వచ్చారంటే ఏంటి రిసీవ్డ్ ఫ్రమ్ బిజినెస్ 200 రూపీస్ మాత్రమే ఉంది. నెక్స్ట్ ఫర్దర్‌గా ఇప్పుడు నేను ఈ రికార్డ్స్ అనేటువంటిది గనక ఇదే ఫస్ట్ రోజు నేనిప్పుడు మళ్ళీ 500 రూపీస్ అనేటువంటిది నేను అదర్స్ ద్వారా వచ్చింది అని చెప్పాను. ఇది అల్ఫాన్స్ అనేటువంటి వ్యక్తే చేశారనుకుందాం. సో, రిసీవ్డ్ ఫ్రమ్ అదర్స్ అన్నాననుకోండి. అని ఎప్పుడైతే నేను రికార్డ్‌ను సేవ్ చేస్తానో, సో, ఇక్కడ ఇన్సర్ట్ అండ్ స్టే అనేటువంటి పెట్టేసి నేను పెట్టగానే ఏమవుతుంది కొత్త రికార్డ్‌ని క్రియేట్ చేసింది. ఇక్కడికొచ్చి ఒకసారి అప్డేట్ చెక్ చేస్తే ఏమైపోయింది అంతకుముందు 200 ఉంది. ఇప్పుడు 500 యాడ్ చేయగానే 700 అయిపోయింది. రిసీవ్డ్ ఫ్రమ్ బిజినెస్ 200 తర్వాత రిసీవ్డ్ ఫ్రమ్ అదర్స్ 500 అనేటువంటి ఇవ్వడం అయితే జరిగింది. సరే ఓకే. ఇక్కడి వరకు బానే ఉంది. అయితే మన ఇన్‌కమ్‌లో ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఉందండి. అంటే ఆఫ్‌కోర్స్ ఇక్కడి వరకు మనం చేసినంతా కరెక్టే. తర్వాత మనం ఏం చేయాలంటే పొరపాటున ఇక్కడ మీరు చూడండి మనం 500 అనేటువంటిది ఇచ్చాం కదా! మర్చిపోయామనుకోండి నేను పొరపాటున ఎంట్రీ చేశానండి. 500 అనేటువంటిది ఇచ్చాను. 500 కాదు 5000 అన్నాననుకోండి. సో, జనరల్‌గా అయితే 5000 + 200 ఎంత అవుతుంది? 5200 కావాలి.
కదా. సో రైట్. సో దీనికి ఇప్పుడు నేను 5000 అని ఇదే పెట్టేసి రికార్డ్‌ని పెట్టేసి జనరల్‌గా 5200 అనేటువంటిది ఇక్కడ రావాలి. అంతే కదా. రైట్. సో రైట్ క్లిక్ చేసుకొని సేవ్ గనుక చేశాననుకోండి, అప్డేట్ చేశాననుకోండి. ఇప్పుడేమైపోయింది 5200 బదులుగా 5700 వచ్చింది. అంటే మన మిస్టేకే. సో ఇక్కడ 200, 500కి అలానే రికార్డ్ ఉంది. 5000 అలానే ఉంది. కాబట్టి ఏంటి మిస్టేకా కాదా? ఖచ్చితంగా మనం చేసిందంతా కరెక్టే. కానీ పొరపాటున అప్డేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే అది అప్డేట్ అయిపోయింది. మరి అటువంటప్పుడు మనం ఏం చేయగలగాలి అంటే ఒక చిన్న నేను మనం అయితే కోడ్ రాయొచ్చు. అంటే ఇంకో స్క్రిప్ట్ రాయొచ్చు. ఏమని? సో వెరిఫికేషన్ చేసుకోవడానికి ఒక కోడ్ రాయొచ్చు. లేదు అంత వెరిఫికేషన్ అవసరం లేదు సార్. సింపుల్‌గా ఏదైనా ఉంటే చెప్పండి అనంటే మీకు నేను సింపుల్‌గా చెప్తాను. ఏం చేయొచ్చు తెలుసా? ఈ రికార్డ్ క్రియేట్ అవుతుంది చూసారా? వన్స్ ఒక్కసారి గనుక రికార్డ్ సేవ్ అయిన తర్వాత దాన్ని మోడిఫై చేయనివ్వకుండా దాన్ని రీడ్ ఓన్లీ పెట్టేయొచ్చు. వన్స్ ఒక్కసారి రీడ్ ఓన్లీ పెట్టారనుకోండి, ఇంక మీరు మోడిఫై చేయడం అంటే మోడిఫై చేయడం అనేటువంటిది ఉండదు. వీలవుతే డిలీట్ అనేటువంటిది చేయడమే. సో డిలీట్ అనేటువంటిది చేయకుండా కూడా మనం ఏసీఎల్స్ అనేటువంటివి రాసుకోవచ్చు. సో అది మీకు తర్వాత ఫర్దర్‌గా నేను ఈ ప్రాజెక్ట్ కంటిన్యూషన్‌లో ఇంకా మనకు కొన్ని వీడియోస్ అనేటువంటివి చేసేది ఉంది. సో ఈవెన్ ఎక్స్‌పెన్సెస్ దానిలో కూడా చేసేది ఉంది కాబట్టి ఫైనల్‌గా నేను మీకు అవన్నీ విధంగా అప్డేట్స్ అనేటువంటిది ఇస్తూ ఉంటాను. ఎలా చేస్తే బావుంటుంది అనేటువంటిది చూద్దాం. ఓకేనా? మామూలుగా ఇది ఒక చిన్న స్క్రిప్ట్ రాసుకోవచ్చండి. ఒక్కసారి గనుక రికార్డ్ సేవ్ అయింది. ఆఫ్టర్ సేవింగ్ ఆఫ్ ఎ రికార్డ్ ఆటోమేటిక్‌గా ఏం కావాలి అంటే సబ్మిట్ కొట్టగానే ఇమ్మీడియేట్‌గా ఆ ఫీల్డ్స్ అన్నీ డిజేబుల్‌లోకి వెళ్ళిపోవాలని ఒక చిన్న లాజిక్ పెట్టుకొని రాసుకోండి. సో లేదంటే నెక్స్ట్ వీడియోలో నేనేం చేస్తానంటే దాని మీద రాసి మీకు నేను సో చూపిస్తాను. అండ్ ఫర్దర్‌గా ఇంకేమన్నా కంటెంట్ అనేటువంటిది మనం ఎక్స్టెండ్ చేద్దాం అనేటువంటి దాన్ని కూడా మనం వీడియోలో చూద్దాం. ఓకేనా? నచ్చిందండి వీడియో? సో ఇదంతా కూడా అప్డేట్ సెట్ ద్వారా రికార్డ్ అయ్యేటట్టుగా చూడండి. చూడండి ఇక్కడ నేను అప్డేట్ సెట్ ద్వారానే రికార్డ్ అవుతుంది. సో మనం ఏది చేసినా కూడా అప్డేట్ సెట్‌లోకి ట్రాక్ అయ్యేటట్టుగా చూడండి. ఓకేనా? సో నెక్స్ట్ ఈ అప్డేట్ సెట్ అలానే ఉండనివ్వండి. నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో ఏంటంటే ఇంకొన్ని కరెక్షన్స్ చేసిన తర్వాత ఫైనల్‌గా కంప్లీట్ అయిందన్నప్పుడు మాత్రమే మనం ఆ అప్డేట్ సెట్‌ని క్లోజ్ చేద్దాం. అప్పటిదాకా అలానే ఉండండి. ఒకవేళ గనుక మీరు వేరే చేయాలనుకున్నారనుకోండి, దీన్నేం చేయకుండా సింపుల్‌గా స్విచ్ చేసుకోండి. మీరు వేరొక దానిలోకి స్విచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంక అంతకు మించి వేరే అవసరం లేదు. అది అలానే యాక్టివ్‌లో ఉంచేయండి. నష్టమేం లేదు. సో మళ్ళీ మీరు ఈ ఫ్యామిలీ ఇన్‌కమ్ ప్రాజెక్ట్ అనేది చేస్తున్నప్పుడు మాత్రమే మళ్ళీ దీన్ని స్విచ్ చేసుకుంటే సరిపోతుంది. అంతకు మించి వేరే ఏం లేదు. ఓకేనా? సో నచ్చింది కదా! నచ్చితే లైక్ బటన్ అయితే మర్చిపోకుండా ప్రెస్ చేయండి. అండ్ ఇప్పటివరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. బాయ్.